ಅಲ್ಲಿಂದ ತಿಮ್ಮಮ್ಮ ಮರವಾನ ಹತ್ರ ಬಂದ್ರೆ ಅಲ್ಲಿಗೆ ಹೋದ ತಕ್ಷಣ ಈ ಸ್ಟ್ಯಾಚು ಕಾಣಿಸುತ್ತೆ. ಅಲ್ಲಿಗೆ ನಮಸ್ಕಾರ ಹಾಕೊಂಡು ಒಳಗಡೆ ಬಂದ್ಬಿಡಿ. ಒಳಗಡೆ ಬಂದ್ಮೇಲೆ ಆ ಬೋರ್ಡ್ ನೋಡಿ, ಆ ಬೋರ್ಡ್ ನೋಡಿದ್ಮೇಲೆ ಓದಕ್ ಹೋಗ್ಬಿಟ್ರೆ, ಹೇಗಂದ್ರೆ ನಮ್ಗೆ ತೆಲುಗು ಬರಲ್ಲ ಓದಕ್ಕೆ. ಅಲ್ಲೊಬ್ಬ ತಾತ ಕೂತ್ಕೊಂಡಿರ್ತಾನೆ, ಆ ತಾತನ ಮಾತಾಡಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು. ಆದ್ರೆ ಆ ತಾತ ಸುಮ್ನೆ ಬಿಡಲ್ಲ ಒಳಕ್ಕೆ. ಒಬ್ಬೊಬ್ಬನ ಹತ್ರ 10 ರೂಪಾಯಿ ಕಿತ್ಕೊಂಡು ಕಳಿಸ್ತಾನೆ. ನಾವು ಏನ್ ಮಾಡಕ್ಕಾಗ್ದೆ 10 ರೂಪಾಯಿ ಕೊಟ್ಬಿಟ್ಟು ತಾತನ 2 ಮಾತು ಮಾತಾಡಿಸ್ಕೊಂಡು ಒಳಗಡೆ ನುಗ್ದ್ವಿ. ಸ್ಪೆಷಾಲಿಟಿ ಇದು ఏం స్పెషాలిటీ? గైడ్ దానికి ಬೇರೆ గైడ్ ఉంటాడా? చేస్తాడా? ಅದಕ್ಕೆ ಕಾಣಲಿಲ್ಲ ಇವತ್ತು లేకపోతే అట్లాంటిదా అయితే ಜೋಡಿಸ್ಕೊಂಡು ನಾವು ಹೊರಗಡೆ ನುಗ್ದ್ವಿ. ಮೈ ಡಿಯರ್ ಫಾಲೋವರ್ಸ್, ನೀವು ಒಂದ್ಸಲ ಬಂದು ಈ ಪ್ಲೇಸ್ನ ವಿಸಿಟ್ ಮಾಡಿ. ನಿಜವಾಗ್ಲೂ ಚೆನ್ನಾಗೈತಂತೆ. ನಿಜ ಅಂದ್ರೆ ನಿಜ. ಇದು ಪ್ರಪಂಚದಲ್ಲೇ ಅತಿ ದೊಡ್ಡ ಆಲದ ಮರ ಅಂತೆ ಗೈಸ್. ಆಲದ ಮರ ಮರಿಮಾನ್ ತೆಲುಗುದಾಗ ಮರಿಮಾನ್ ಅಂತ ಕರೀತಾರಂತೆ. ನೋಡೋಣ ಬರ್ರಿ ಹೆಂಗೈತೆ ಅಂತ. ಗೈಡ್ ಇದಾರಂತೆ, ಅವರು ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡ್ತಾರೆ ಏನಂತ. ಗೈಸ್ ಅದು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಲ್ಲ, ಅದು ಮೇನ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಂತೆ. ಬುಡ ಅಂತೆ ಅದು. ಲೈ ಯಾಕೋ ಸುಳ್ಳು ಹೇಳ್ತೀಯ? ಅದು ಆಲದ ಮರದ ಗಿಡನೇ ಅಲ್ಲ ಮಗ. ನೀವು ನಂಬೇಡ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವನ್ ಮಾತು. ಈ ಆಂಟಿ ಯಾಕೋ ನನ್ ಕಡೆ ನೋಡಿ ನಗ್ತಾವಳೆ. ನಗೋ ಅಂತ ಅದು ನನ್ನಲ್ಲಿ ಏನ್ ಕಾಣಿಸ್ತದೇನೋ. ಈ ಬೋಲೆ ನನ್ ಮಕ್ಳು ನನ್ನ ಬಿಟ್ಬಿಟ್ಟು ದೇವ್ರನ ಮುಖಕ್ಕೆ ಬಂದ್ಬಿಟ್ಟವ್ರೆ. ಅದು ಎಂತ ಭಕ್ತಿನೋ ಯಾವತ್ತೂ ಇಲ್ದೆ ಇರೋದು ಇವತ್ತು ಬಂದೈತೆ. ನಾವು ಸ್ವಲ್ಪ ಹೋಗಿ ಮುಕ್ಕೊಳ್ಳೋಣ ಬರ್ರಿ, ನಮಗೂ ಸ್ವಲ್ಪ ದೇವ್ರು ಒಳ್ಳೇದ್ ಮಾಡ್ಲಿ. ನೋ ವೇ ಚಾನ್ಸೇ ಇಲ್ಲ. ಕಾಣಿಕೆ ನನಗೂ ಕೊಟ್ರು ಅಲ್ಲಿ ಮನೆ ಮರ್ಯಾದೆ ವಿಡಿಯೋ ಮಾಡಿ. ಇಬ್ಬರದ್ದು ಸೇರಿ ಯಾವ್ದೇವಡು ತಿಮ್ಮಮ್ಮ ಬಾಳೂರು. ಈ ಬೋಲೆ ನನ್ ಮಗಗೆ ಗಂಟೆ ಯಾವಾಗ ಹೊಡಿಬೇಕು ಅನ್ನೋದು ಕೂಡ ಗೊತ್ತಿಲ್ಲ. ನನ್ನ ಹೋಗಿಡಕ್ಕೆ ಫ್ರೆಂಡ್ಸ್, ಇಲ್ಲಿರೋ ಗೈಡ್ ತಿಮ್ಮಮ್ಮ ಮರಿವಾಣಿನ ಚರಿತ್ರೆ ಹೇಳ್ತಾರಂತೆ. ನಮ್ ತರ ನಿಮ್ಗೂ ಪೇಷನ್ಸ್ ಇದ್ರೆ ಕೆಲ ಬರ್ರಿ. ಇಲ್ಲಿರೋ ಎಲ್ಲಾ ದೇವತೆಗಳನ್ನು ತೋರಿಸ್ತೀನಿ ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್. ಫ್ರೆಂಡ್ಸ್, ಅಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡಿದಾರಲ್ಲ ಯಜಮಾನ್ರು, ಆ ಯಜಮಾನ್ರೆ ಇದ್ರ చరిత్ర ಹೇಳ್ತಾರಂತೆ. ಅದು తెలుగుದಲ್ಲೇ ಹೇಳ್ತಾರೆ ఫ్రెండ్స్, అర్థం ಮಾಡ್ಕೊಳ್ಳి. మనోహర్ అండి, నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. తిమ్మమ్మ మరిమాను ప్రపంచంలోనే ఒక పెద్ద మహావృక్షం. ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో 1989వ సంవత్సరంలో గిన్నిస్ రికార్డ్ అయింది. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరత్న శిరోమణి చరిత్రే తిమ్మమ్మ మరిమా. ఈ అమ్మవారి ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం మన భగవాన్ పుటపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదా, పక్కనే విలేజ్ బుకపట్నం, అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పురి దంపతులకు సిట్టిబల్జల వంశస్థుల్లో జన్మించింది తిమ్మమ్మ. బుకపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటి బయలు, ఇక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు కుమార్తె. కొంతకాలానికి అమ్మవారి భర్తకు కుష్టు వ్యాధి స్థాపన. పతియే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు. నయం కాక భర్త చనిపోవడం జరిగింది. అమ్మవారు కూడా తన భర్తతో పాటు సతీ సాగమనం చేయాలి అనుకున్నారు. ఇలా చేయాలంటే
ఇప్పుడు మండలాలు ఉన్నాయి. అప్పట్లో పాలేగాల రాజ్యం. మళ్ళా చేస్తామా ఇప్పుడే. ఇప్పుడు మండలాలు ఉన్నాయి. అప్పట్లో పాలేగాల రాజ్యం. అలా మనమున్న ఈ ప్రాంతాన్ని కొక్కంటి పాల్యం అనే సతీ సహగమనానికి అనుమతించమని ప్రార్థిస్తే అమ్మవారి యొక్క పతివ్రత ధర్మాన్ని పరీక్షించేకి 2 పరీక్షలు ఇచ్చారు. చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు. ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి 2 యందు విజయం సాధించి తన యొక్క పతివ్రత ధర్మాన్ని అమ్మవారు నిరూపించుకున్నారు. పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు సకల సౌకర్యాలతో చూడండి ఈ మధ్యలో గోపురం కలిసం పెట్టారు కదా, అదేనండి ఈ చెట్టు మూలం. ఇక్కడ అగ్నికుండని ఏర్పాటు చేస్తే దానికి 4 ప్రక్కల అమ్మవారు ఎండిపోయిన మది కొమ్మను నాటి, నేను నిజమైన పతిభక్తి కలిగిన దాననైతే మా శరీరాల అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిది నుంచి నీరు పొంగి ఈశాన్యపు కొమ్మ వట్టిది మానుగా చిగిరించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంత కాలం తిమమ్మే మరిమాననేటువంటి పేరుతో పూజింపబడుతుంది. వాగ్దానం చేస్తూ అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారండి. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీ సహగమన కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగి పొరడి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. అక్కడ చిగురించిన ఒక చిన్న మొక్క ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమమ్మే మరిమా. 9 ఎకరాల విస్తీర్ణం ఉందండి. మరుదలం చెట్టు, తల్లివేరు మొదలంటే అక్కడికి. ఆ మధ్యలో గోపురమే మొదలకు సాక్ష్యం. మరుదలం లేదండి. మరుదలం ఇప్పటికీ 90 సంవత్సరాల క్రితం ఏస్బారై పడిపోయింది. మొదలుకు గుర్తుగా అలా గోపురం కట్టారు. ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయి. ఆశ్చర్యపరిచేటువంటి మరికొన్ని సంగతులు ఉన్నాయి. ప్రపంచమని సందర్శించాము ఉత్సాహంతో. ఈ మర్రి చెట్టు ఆకు గాని చిన్న కొయ్య గాని చెట్టు దాటి తీసుకెళ్ళదు. పసుపు కుంకాలు ప్రసాదం తీసుకెళ్ళచ్చు. బలి పూజలు మాంసాహారాలు చేయకూడదు. ఒక మంచి వరం సంతానం, వివాహం. అమ్మవారిని ప్రార్థించి మొక్కుబడి చేసుకొని పూజారిచ్చిన ముడుపు ఇక్కడ చెట్టు కలిపారు. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చోటు. ఈ మహావృక్షం మీద పక్షులు గూడు కట్టవు. పగలంతా పక్షులు ఎక్కడే ఉన్నాయి ఎక్కడే గలిచ్చి రాత్రి పొద్దున పక్షులు నిద్రించు. ఎంత క్లీన్గా ఉందో చూడండి. మరి ఎందుకు ఇలా అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు తిరిగి మళ్ళీ జీవం పోస్తారు కదా, ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా భక్తి మార్గంలో వెళ్తున్నాయంట. ఇప్పుడు ఈ చెట్టును ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. వారి సంరక్షణ చెట్టు అభివృద్ధి, గుడి ప్రైవేట్ కమిటీ హ్యాండ్ ఓవర్ అభివృద్ధి. మీరు గుడికి విరాళం ఇవ్వాలి అనుకుంటే రాములకృష్ణ మీ పేరు నమోదు చేసుకోవచ్చు. మీకు ఈ చరిత్ర తెలియపరిచిన దానికి గైడ్కు ఏమైనా ఇచ్చు. ఇది తిమ్మమ్మ మరిమాన యొక్క చరిత్ర అండి. ಇದು ಮೇನ್ ಪಿಲ್ಲರ್ ಗೈಸ್. ತಿಮ್ಮಮ್ಮ ಮರವನ ಸೃಷ್ಟಿ ಆಗಕ್ಕೆ ಕಾರಣ ಇದೆ ಗೈಸ್. ಫ್ರೆಂಡ್ಸ್, ಈ ಬೊಲೆ ನನ್ನ ಮಗ ಮತ್ತೆ ಸುಳ್ಳು ಹೇಳ್ತಾನೆ ಫ್ರೆಂಡ್ಸ್. ನೀವು ನಂಬೇಡಿ, ಅದು ಮೇನ್ ಪಿಲ್ಲರ್ ಅಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್. ಅದೊಂದು ಸ್ತಂಭ, ಮೂಲ ಸ್ತಂಭ ಅಷ್ಟೇ ಫ್ರೆಂಡ್ಸ್. ಯಾವುದೋ ಡಿಸೈನ್ ಕಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ಅದನ್ನ ತೋರಿಸ್ಬಿಟ್ಟು ಸೃಷ್ಟಿ ಅದಕ್ಕೆ ಕಾರಣ ಅಂತ ಹೇಳ್ತೀಯಲ್ಲ. ನೀನು ಎಂತ ಬೋಳಿ ಮಗ ಅಲ್ಲ. ಇನ್ನೊಂದ್ಸಲಿ ನೀನು ಫಾಲೋವರ್ಸ್ ನೀನು ನಂಬೋದು ಹೆಂಗೋ? ಗಿನ್ನಿಸ್ ಬುಕ್ಕಲ್ಲಿ ರೆಕಾರ್ಡ್ ಆಗೈದಂತೆ ಗೈಸ್. ಸೀರಿಯಸ್ಲಿ ಚೆನ್ನಾಗಿದೆ. ನೀವು ಒಂದ್ಸಲಿ ಬಂದು ವಿಸಿಟ್ ಮಾಡಿ. ಈ ಬೋಲಿ ನನ್ನ ಮಕ್ಕಳು ಏನೋ ತಗೊಂತವ್ರೆ ಅಂತ ನೋಡಕ್ ಬಂದ್ರೆ ಪ್ರಸಾದ ತಗೊಂತವ್ರೆ. ನಾನ್ ನೋಡಿದ್ರೆ ಪೂಜೆ ಮಾಡ್ಸಕ್ಕೆ ಏನೋ ತಗೊಂಡವ್ರೆ ಅನ್ಕೊಂಡೆ. ಇಲ್ಲಿ ತಿನ್ನಕ್ಕೆ ಪ್ರಸಾದ ತಗೊಂಡವ್ರೆ. ಈ ಕಣ್ಣಲ್ಲಿ ಇನ್ನೀ ಏನೇನ್ ನೋಡ್ಬೇಕು ಫ್ರೆಂಡ್ಸ್, ಈ ಕಲಾಕಾರನ ಕರೆಕ್ಟಾಗಿ ನೋಡಿ. ಕರೆಕ್ಟಾಗಿ ಅಂದ್ರೆ ಕರೆಕ್ಟಾಗಿ ನೋಡ್ಬೇಕು. ನೋಡಿ 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 ಹೆಂಗಿದೆ ನಂಬ. ಲವ್ ಸಕ್ಸಸ್ ಆಗಿ ಮದ್ವೆ ಆಗ್ಬೇಕೆಂದು ಅರಕೆ ಕಟ್ಟಕ್ ಹೋಗ್ತಾವನೆ. 9 ವರ್ಷ ಲವ್ ಅಂದೆ ಗುರು. ಸಕ್ಸಸ್ ಆಗ್ಲಿ ಅಂತ ನಾವು ಕೋರ್ಕೊಳ್ಳೋಣ. ನಾಟ್ ಲವ್ ಸಕ್ಸಸ್, ಮ್ಯಾರೇಜ್ 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 ಮ್ಯಾರೇಜ್. ಕಂಗ್ರ್ಯಾಚುಲೇಷನ್ ಬ್ರದರ್. ವಿಡಿಯೋ ಮಾಡಕ್ ಅಲ್ಲೋಗಿದ್ರೆ ಇವ್ರಿಬ್ರು ಸೇರಿ ಪ್ರಸಾದನ ಗುಮ್ತವ್ರೆ. ನಮ್ಮಿಬ್ರು ಬಿಟ್ಬಿಟ್ಟು ಹೆಂಗ ಮನ್ಸ್ ಬರುತ್ತೆ ನಿಮ್ಗೆ ಹಿಂಗ್ ತಿನ್ನಕ್ಕೆ ಬೋಲೆ ಮಕ್ಕಳು ದಾರ? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశ ಗೈಸ್, ಅಲ್ಲಿ ತೆಲುಗಲ್ಲಿ ಏನೋ ಬರ್ದವ್ರೆ. ಒಂದ್ಸಲ ಓದೋಣ ಬರ್ರಿ, ನಾವು ಟ್ರೈ ಮಾಡೋಣ. ಏನೋ ಒಂದ್ಸಲ ಏನು ಬರಲ್ಲ ಓದೋದು,
ಬಟ್ ಟ್ರೈ ಮಾಡೋಣ ಹೆಂಗೆ ಓದ್ತೀನಿ ಅಂತ ನೀವು ನೋಡಿ. మీ పంట పాల లోనికి జనాలకు పొమ్మంటారా? ನಮ್ಮ ಕನ್ನಡ ವರ್ಡ್ಸು ಪ್ಲಸ್ ಆಂಧ್ರವು ಲೈಕ್ ನೋಡೋಕೆ ಒಂದೇ ಥರ ಇರುತ್ತೆ, ಅದಕ್ಕೆ ಅಷ್ಟು ಮಾತ್ರ ಓದ್ದೆ. ಬೇರೆ ವರ್ಡ್ಸ್ ಆದಿದ್ರೆ ಅಷ್ಟು ಕೂಡ ಓದ್ತಾ ಇಲ್ಲೇನು. ಮತ್ತೆ ఎన్ని ఎకరాలు ఉంది ఇదంతా? 9 ఎకరాలు. ఉగే చెట్టు అనుకొని వచ్చింది. ఉగే చెట్టేనా? ఉగే మొదలుతో వచ్చిండేదా? అవును. 670 సంవత్సరాల చెట్టు వయసు. 671. జనాలు జాస్తి వస్తారు కదా ఇతకే సరే. శనివారం ఆదివారం ఎక్కువ. ఈ బుద్ధు కూడా బాగానే వచ్చినారు. ఈ బుద్ధు దాదాపు 300 పైన వచ్చినారు. 300 పైన వచ్చినారా? డైలీ ఎంట్రీ చేస్తా అంటారా ఏమన్నా బుక్లా? డైలీ ఎంట్రీ చేస్తాం. నెంబర్లు ఉన్నాయి కదా, తెలిసిపోతాయి ఎన్ని టికెట్లు పోయినాయి. ತಾತ ಲೊಕೇಶನ್ ಹೇಳ್ತಾವ್ರೆ, ಕೇಳೋಣ ಬರ್ರಿ. ఇట్లా రెక్కమల్ వస్తుంది. ఇట్లా రెక్కమల్ లో రైట్ తీసుకొని వెంటనే లెఫ్ట్ తీసుకోండి. 10 మీటర్లు. అక్కడ నుంచి 8 కిలోమీటర్లు అడ్ రోడ్ వస్తుంది. అడ్ రోడ్ లెఫ్ట్ కో రైట్ కో ఉంటుంది. రైట్ పోతే సింగిల్ రోడ్ రోడ్డు బాగాలే, లెఫ్ట్ తీసుకోండి. తలుపుల్లో ఎంటర్ అవుతాను. ఇట్లే అది 50 ఇస్తాను, 100 ఇస్తా. ಈ ಬೋಲಿ ನನ್ನ ಮಕ್ಕಳು ಚಿಲ್ಡ್ರೆಗೋಸ್ಕರ ಯಾವ ತರ ಒದ್ದಾಡ್ತಾವ್ರೆ ನೀವು ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್. ನಿಮ್ ಗ್ಯಾಂಗ್ ಅಲ್ಲಿ ಇರ್ತಾರಲ್ಲ ಅಂತ ಚೈಲ್ಡ್ ಮಕ್ಕಳಿಗೆ ಟ್ಯಾಗ್ ಮಾಡಿ. ಅಲ್ಲಿ ನೋಡಿ ಹಿಂದೆ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಸ್ಕೋಪ್ ಕರೋ. ಇವ್ರು ನೋಡಿದ್ರೆ ಚಿಲ್ಡ್ರೆಗೋಸ್ಕರ ಒದ್ದಾಡ್ತಿದ್ರೆ ಅವೇನು ನೀವೇನಾದ್ರೂ ಮಾಡ್ಕೊಳ್ರಿ, ನನ್ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಅನ್ನೋ ತರ ತಿನ್ಕೊಂಡವನೆ. ಫ್ರೆಂಡ್ಸ್, ಈ ಕಾಸು ಬೇಕಂದ್ರೆ ನಿಮಗೆ ತಿಮ್ಮಮ್ಮರ ಮನೆ ಹತ್ರ ಬರ್ರಿ, కాసు కొర్రి, కాసు తగొర్రి. అస్తే ఇవే తగ్గించుకుంటే మంచిది. బాగా మసలు తింటాను కదా, ఎట్లుందిరా? ఏమిరా బాలరాజు, టేస్ట్ ఎన్ని చాలా జాస్తి. నైస్. ఎట్లుందిరా? బాగా. ఇంకో తగ్గరాలరా పిల్లలు, అందుకే సూపర్ సూపర్ సూపర్. ಅಲ್ಲಿಂದ ಸೀದಾ ಮುಗಿಸ್ಕೊಂಡು ಬೈಕ್ ಸಿತ್ಕೊಂಡು ಗೆಂಡೆ ಹತ್ರ ಬಂದ್ವಿ. ನೋಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಗೆಂಡೆ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಹೆಂಗೈತೆ ಅಂತ ತುಂಬಾ ಚೆನ್ನಾಗೈತೆ ಅಂತ ನಾನು ಬೈಕಲ್ಲಿ 3 ರೌಂಡ್ ಹಾಕ್ಬಿಟ್ಟೆ. ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ನೋಡಿದ್ರೆ ಪೆಟ್ರೋಲ್ ಖಾಲಿ ಆಗ್ತೈತೆ ಅಂತ ನಿಲ್ಸು ಅಂತ ಬಡ್ಕೊಂತವನೆ. ನಾನ್ ಮಾತ್ರ ನಿಲ್ಸೇ ಇಲ್ಲ 3 ರೌಂಡ್ ಹಾಕೋವರೆಗೂ, ಯಾಕಂದ್ರೆ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದಿದೀವಲ್ಲ, ಆ ರೇಂಜಿಗೆ ಭಕ್ತಿ ಬಂದೈತೆ ನಂಗೆ. 8 ಗಂಟೆ ಆಗ್ತೈತೆ, ಊಟ ಇಲ್ಲ, ಹಸು ಆಗ್ತೈತೆ, ಎಲ್ರಿಗೂ ಹಸು ಆಗ್ತೈತೆ. ₹100 ಹಾಕಿ ಫ್ರೆಂಡ್. ಅವನಿಗೆ ಜಾಸ್ತಿ ಹೊಟ್ಟೆ ಹಸಿತೈತೆ, ಎಲ್ಗ ಹೋಗ್ಬೇಕಂತ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ಒತ್ತಾವಣೆ ಇವ್ ನೋಡಿ ಗೈಸ್, ನಮ್ದೇನಿಲ್ಲ. ಲವರ್ಗೋಸ್ಕರ ಯಾರನ್ನಾದ್ರೂ ಬಿಟ್ಕೊಡ್ತೇನೆ ಗೈಸ್. ಫ್ಯಾಮಿಲಿನ ಬೇಕಾದ್ರೂ ತ್ಯಾಗ ಮಾಡ್ತೇನೆ ಗೈಸ್. ಗೈಸ್ ದಿಸ್ ಗೈ ಗುಂಡು ಬಾಸ್ ಗೈಸ್, పెద్ద ఎరుపు గైస్, పెద్ద ఎరుపు. ದೊಡ್ಡ ಎರುಪು ಗೈಸ್. ನನ್ನ ನಂಬ್ತೀರಾ ಗೈಸ್ ನೀವು? ಹೆಂಗ್ ನಂಬ್ತೀರಾ ಗೈಸ್? ಹೆಂಗ್ ನಂಬ್ತೀರಾ ಗೈಸ್? ಕ್ಯಾಬ್ ಒಳಗ ಗೈಸ್ ಇವನ ಗೈಸ್ ಕರ್ಕೊಂಡ್ ಬಂದಿರೋದು. ಊಟ ಇಸ್ಕೊಡ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ರೆ ಕಾಸುಗಳಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತವನೆ ಗೈಸ್. ನಮ್ಮ ಹತ್ರ ಪ್ರಿಂಟಿಂಗ್ ಮಿಷಿನ್ ಇದೆಯಾ? ಕಾಸುಗಳು
ನಿನ್ನ ಹತ್ರ ಐತಾ? ಐತೆ. ಎಷ್ಟೈತೆ? 1 ರೂಪಾಯಿ. 1 ರೂಪಾಯಿ. ಈ ಫಿಗರ್ ಎಲ್ಲೋ ನೋಡ್ದಂಗೈತಲ್ಲ. ನಂಗೂ ಹಂಗೆ ಅನ್ನಿಸ್ತು. 1 ರೂಪಾಯಿ ಹಾಕಿ ಫ್ರೆಂಡ್. 1 ರೂಪಾಯಿ. ये रे आएगा इधर, आएगा, रुको 30 मिनट्स क्या तू रे मर्यादा 30 मिनट्स नहीं 5 मिनट ಬೈಕಲ್ಲಿ ದಯವಿಟ್ಟು ಬರಬೇಡಿ, ಬಂದ್ರೆ ಅರ್ಧ ಹೋಗ್ತದೆ. ದಯವಿಟ್ಟು ಬರಬೇಡಿ ಗೈಸ್. ರ್ಯಾಂಡಮ್ ಪರ್ಸನ್ ಹತ್ರ ಏನಾದ್ರು ಮಾತಾಡ ಅಂತ ಹೋದ್ರೆ ಅವು ಏನ್ ಮಾತಾಡಿದ್ರು ನೀವೇ ನೋಡಿ. ఇప్పుడు పెడతారా? ఇప్పుడు పెడతారా ప్రసాదం? కొంచెం ఒక 5 నిమిషాలు వచ్చి చూపిస్తారా? లేదా కొనుక్కున్నారు. ఒక నిమిషం 5 మంది ఉన్నాం. ಹಾಕ್ಲೇಬೋದನ್ನ పొద్దుటూరుకు ಬಂದಿಲ್ಲ. ఎందుకన్నా ದೇವ್ರು ನಿಂಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡ್ತದ. ನಿನ್ ಜನ್ಮಕ್ಕೆ ಹೋಗೋ. వీడియోలు తీసుకొని చేసేది వీడియో కాదు, నార్మల్ అడుగుతాను అంతే. హెల్పింగ్ నేచర్ ఉందా లేదా అని తెలుసుకుంటాను. కాదు ఒక మాట చెప్పాను ఆపోదు అంతే.